భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అని ప్రెడిక్ట్ చేసిన వాళ్ళలో బ్రహ్మం గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో బ్రహ్మం గారి కంటే ముందు చాలామంది ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామాయణం, ఇప్పుడు త్రేతాయుగంలో చూసుకుంటే రామాయణం గురించి ప్రెడిక్ట్ చేసిన వ్యక్తి అగస్త్య మహర్షి. ఈయన చూసుకుంటే రాముడి గురించి, రామాయణం గురించి, రాముడికి ఎదురయ్యే సమస్యలు, పరీక్షలు, రాక్షసులపై విజయాన్ని ఎలా సాధించాడు అనేది క్లియర్గా అయితే అగస్త్య మహర్షి ప్రెడిక్ట్ చేశాడు. ద్వాపర యుగంలో చూసుకుంటే శ్రీకృష్ణుడు, అటు కౌరవులు పాండవులు యుద్ధం చేయడం వల్ల కొన్ని కోట్ల మంది చనిపోతారని తెలుసు శ్రీకృష్ణుడికి. అయినా కానీ ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని అయితే ఆపలేకపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే ఋషులు, ఇప్పుడు అప్పట్లో చూసుకుంటే రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే మాకు కుమారులు పుడతారా, కుమార్తెలు పుడతారా, సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని అయితే జ్యోతిష్యం ద్వారా తెలుసుకునేవారు. సో ఋషులు చూసుకుంటే వాళ్ళ తపోశక్తితో ఆయన జ్యోతిష్యం ఆధారంగా చేసుకొని అయితే సో రాజులకు కొడుకులు పుడతారా, కూతురు పుడతారా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని అయితే ప్రెడిక్ట్ చేసేవాళ్ళు. ఇంకా రాజ్యానికి వాటి వెళ్ళే ఆపదలు ఎలాంటివి, ఇప్పుడు రాజ్యానికి చూసుకుంటే శత్రు సైన్యాలు అయితే వస్తాయి కదా, సో వాళ్ళు వచ్చి ఎప్పుడు దాడి చేస్తారు, సో మనం ఎలా బయటపడాలని అయితే ముందే ప్రెడిక్ట్ చేస్తారు. ఈ జ్యోతిష్యం ఆధారంగా చేసుకొని మనం పుట్టిన ఇయర్, టైం, డేట్ని బట్టి మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి పేరు పెట్టాలి, సో వీటన్నిటిని కూడా జ్యోతిష్యం ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం ద్వారా చూసుకుంటే కొన్ని శుభకార్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, షాప్ ఓపెనింగ్స్, సో వీటన్నిటికి కూడా మూలం ఏంటి, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యాన్ని ఎవరు రాశారనేది వీడియో మధ్యలో అయితే చెప్పేస్తా. ఒక కళ్ళు లేని మహిళ ఫ్యూచర్ని అయితే ప్రెడిక్ట్ చేసింది, ఆమె బాబా వంగ. ఈమె చూసుకుంటే అమెరికాకు 44వ ప్రెసిడెంట్గా ఒబామా ఎన్నిక అవుతాడని అయితే ఈమె చెప్పింది. అలాగే భూమి ఎప్పుడు అంతమవుతుంది, ఆ తర్వాత మనుషులు అంగారం గ్రహంపై వెళ్తారు. ఇంకా ఒక కార్టూన్ షో కూడా ఫ్యూచర్ని అయితే ప్రిడిక్ట్ చేస్తుంది, అదే ద సిమ్సన్. ఇది చూసుకుంటే డైరెక్ట్గా విజువల్స్తోనే ఫ్యూచర్ని అయితే ప్రెడిక్ట్ చేసి చెప్పేసింది. సో ఇందులో చూసుకుంటే మనకు డొనాల్డ్ ట్రంప్ 2016, 24, 28లో అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడని, అలాగే ఆటోమేటెడ్ డ్రైవింగ్ కార్స్ వస్తాయని, రోబోట్స్ ఫ్యూచర్లో మనుషుల్ని బానిసలు చేసుకుంటాయని, అలాగే ఇంకా చాలా ప్రెడిక్షన్స్ చాలా వ్యక్తులు అయితే ముందుగానే ప్రెడిక్ట్ చేశారు. సో వాళ్ళ గురించి పాయింట్ వైజ్గా అయితే డిస్కస్ చేస్తా. సో నేను మీ సందీప్ కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1 నోస్ట్రాడామస్. ఈయన చూసుకుంటే ఫ్రాన్స్కు చెందిన జ్యోతిష్యుడు. ఈయన చూసుకుంటే చాలా ప్రెడిక్షన్స్ అయితే చేశాడు. సో అందులో చూసుకుంటే చాలా వరకు అయితే కరెక్ట్ అయితే అయ్యాయి. ఈయన మన ఇండియాకు ఎలాంటి ప్రెడిక్షన్ చేశారంటే, మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఉన్నాడు కదా, నరేంద్ర మోదీ గారు, ఈయన చూసుకుంటే 3 సార్లు మన దేశానికి అయితే ప్రైమ్ మినిస్టర్ వరుసగా అవుతాడని అయితే చెప్పాడు. సో అలాగే 3 సార్లు అయితే వరుసగా అయితే అయ్యాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. అతని పేరు నరేందర్. అతను గుజరాత్ను వరుసగా 3 పర్యాయాలు పాలిస్తాడు. ఆ కాలంలో నిజాయితీ పరిఢవిల్లుతుంది. సో ఈ వీడియో చూసుకుంటే 2017లో అప్లోడ్ అయింది. సో అప్పటికి ఒక్కసారే ప్రధానమంత్రి అయ్యాడు మోదీజీ. 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని నోస్ట్రాడామస్ తను ముందే ప్రెడిక్ట్ చేశాడు. ఒక వ్యక్తి యుద్ధాన్ని మొదలుపెట్టి కొన్ని కోట్ల మంది చావుకు కారణమవుతాడు, అతనే హిట్లర్. ఈయన వల్ల చాలామంది అమాయకులు అయితే చనిపోతారు. ఇంకా 2వ ప్రపంచ యుద్ధం గురించి రష్యా లీడర్ పుతిన్ గురించి కూడా చెప్పాడు. పుతిన్ ఆరోగ్యం చెడిపోవడం, దానివల్ల అతను బలహీనంగా మారిపోవడం, అలాంటి టైంలో అతని దగ్గర నుంచి అధికారాన్ని కొందరు లాక్కుంటారు. ఇంకా లండన్లో చూసుకుంటే ఒక చిన్న మంట పెద్ద నగరాన్ని భస్మం చేస్తున్నది చెప్పాడు. లండన్లో చూసుకుంటే ఒక బేకరీలో జరిగిన అగ్ని ప్రమాదం, అది పెరిగి పెద్దదై 3 రోజుల పాటు నిరంతరంగా మండుతూనే ఉంది. ఇంకా 2 ఇనుప ముద్దలు పడి మహానగరాలు తుడిచిపెట్టుకపోతాయి. సో ఆ అణుబాంబులు ప్రయోగిస్తే ఎలా అవుతుందో మీకు తెలుసు కదా. సో అణుబాంబులు ప్రయోగించడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అయిపోయింది. సో అమెరికా వాళ్ళు ఏంటంటే మాకు లొంగిపోండి అని అయితే జపాన్ వాళ్ళ మీద అయితే ఒక బాంబు వేశారు. సో వాళ్ళు వినకపోవడంతో మరొక అణుబాంబును కూడా ప్రయోగించారు. సో ఈ ప్రయోగంలో భాగంగా 2 మహానగరాలు అయితే బాగా డ్యామేజ్ అయితే అయ్యాయి. సో ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు అయితే కాళ్ళు మంచిగా పుట్టకపోవడం కావచ్చు, సో కొన్ని రోగాలతో అయితే వాళ్ళు పుడుతున్నారు, క్యాన్సర్ ఇలాంటి రోగాలతో అయితే పుడుతున్నారు. సో అప్పట్లో అయితే బాగా హెవీ ఉండే, కొంచెం ఇప్పుడు తగ్గుతుంది ఆ రోగాలతో అయితే. సో ఆ నగరాలు చూసుకుంటే హిరోషిమా, నాగసాకియా. సో ఇందులో చూసుకుంటే చాలా అనర్థం అయితే జరిగింది. సో ఇంకా చాలా ఇలాంటి ప్రెడిక్షన్స్ అయితే చేశాడు నోస్ట్రాడామస్ అయితే. సో దాదాపు అయితే 70% అయితే నిజమైతే అయ్యాయి. నెంబర్ 2 బాబా వంగ. ఈమె చూసుకుంటే బర్గేనియాలో జన్మించింది. ఈమె చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులో ఒక భయంకరమైన పెను తుఫాన్లో చిక్కుకొని ఆమె 2 కళ్ళనైతే పోగొట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈమె చెప్పిన వాటిల్లో జరిగిన ప్రెడిక్షన్స్,
అమెరికా మినిస్ట్రీ స్టీవ్ అటాక్ జరుగుతుందని చెప్పింది. సో ఈమె చెప్పినట్లే జరిగింది. 1950లో సముద్రపు అలలు భూగర్భాన్ని కబలించి వేస్తాయని చెప్పడం. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒక ఆఫ్రికన్ సింగం మూవీ గుర్తుకొస్తుంది. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికాలోని ఒక వ్యక్తి ఎన్నికవుతాడు. అతనే ఒబామా. 2004లో సునామీ వస్తుందని ముందుగానే ఊహించింది. సోవియట్ యూనియన్ విడిపోవడం, ఇలా చాలా ఫేమస్ ప్రెడిక్షన్స్ అయితే చేసింది. ఇవి నిజమే అయ్యాయి. ఇంకా కొన్ని ఫ్యూచర్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ముందుగానే చెప్పింది. అవేంటంటే ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగిపోతాయని, దానివల్ల సముద్ర గర్భంలో కొన్ని దేశాలు మునిగిపోతాయి. వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయి. అగ్నిపర్వతాలు బుసలు కొడతాయని చెప్పింది. 2130 సంవత్సరం నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని, అంతరిక్ష వాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవుడు జీవిస్తాడని వంగా అయితే ప్రెడిక్షన్ చేసింది. 3005 సంవత్సరం నాటికి అంగార గ్రహంపై కూడా వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తామని, 3797 సంవత్సరం నాటికి ఈ భూమండలం నశించిపోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మనుషులంతా మరో సౌర వ్యవస్థలోకి వెళ్ళిపోతారని ఈమెయితే ప్రెడిక్ట్ చేసింది. నెంబర్ 3 బ్రహ్మంగారు. ఈయన చూసుకుంటే మనందరికీ బాగా తెలుసు కదా. సో మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. ఈయన చూసుకుంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి తాళపత్ర గ్రంథాల్లో అయితే రాశాడు. ఆ తాళపత్ర గ్రంథాలని కొందరైతే వాళ్ళు ఏంటంటే కొందరు బుక్ రూపంలో అయితే రాశారు. సో ఆ బుక్ పేరు ఏంటంటే వీరబ్రహ్మేంద్ర యొక్క కాలజ్ఞానం. సో అది తాళపత్రం రాసింది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మన వాళ్ళు అయితే తర్జుమా చేశారు. సో ఆ బుక్ పేరే వీరబ్రహ్మేంద్రం యొక్క కాలజ్ఞానం. ఈ బుక్లో చూసుకుంటే చాలా ప్రెడిక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రెడిక్షన్స్ నిజం అవ్వడం వల్ల చాలా ఫేమస్ అయితే అయ్యింది ఈ బుక్. కానీ బ్రహ్మం గారు కావచ్చు. సో అలా ఫేమస్ అయ్యి ప్రపంచానికైతే తెలిసాడు. సో ఈ ప్రెడిక్షన్లో చూసుకుంటే ముఖ్యంగా రాజకీయ సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక మార్పుల గురించి చెప్పాడు. ఈయన చెప్పినవి చాలా జరిగాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మన కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని చెప్పారు. సరిగ్గా 1990 టైంలో గంగానదిలో భారీగా వరదలు వచ్చి 40 రోజుల పాటు అయితే మూతపడ్డది. సో ఆ గంగానది ప్రవాహం, ఆ వరద ఉధృతి తగ్గిన తర్వాత అయితే వెళ్ళారు. ఒక అంబ 16 సంవత్సరాలు ప్రజల్ని పాలిస్తుంది. ఆమె ఇందిరాగాంధీ. ఈమె చూసుకుంటే 16 సంవత్సరాల పాటు మన ఇండియానైతే ప్రధానిగా అయితే ఉంది. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇంకా తెర మీద బొమ్మలే గద్దెలెక్కుతాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి 1000 మంది మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ మనిషి చావు పుట్టుకని మాత్రం కనుగొనలేకపోతారు. దొంగసాములు వస్తారు, దోచుకుంటారు. ఆడవాళ్ళు తమ శీలాలు అమ్ముకుంటారు. ఇలా చాలానే ఆయన తాళపత్రాల్లో రాశాడు. ఇంకా జరగని వాటి గురించి చూస్తే శ్రీశైలం మల్లికార్జున విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు. సో అది ఇంకా జరగలేదు. శివుడి కంట నీరు వస్తుంది. తెల్ల కాకులు ప్రతి ఊరి పొలిమేరలో ఏడుస్తాయని చెప్పారు. ఒక బాలుడు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాడు అని చెప్పాడు. సో అది కూడా జరగలేదు. 12 రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. ఆ తర్వాత 13వ రోజు భయంకరమైన వరదలు వస్తాయని చెప్పారు. ఇంకా కృష్ణా గోదావరి నదుల్లో చూసుకుంటే రక్తం ప్రవహిస్తుందనేది చెప్పారు. ఇంకా 2 బంగారు హంసలు ప్రతి ఊరు తిరుగుతాయని, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన జనాలు కళ్ళు పోతాయని చెప్పారు. యాగంటిలో ఉన్న నంది విగ్రహానికి ప్రాణం వచ్చి రంకలేస్తుంది అని కూడా చెప్పారు. ఇవి ఇంకా జరగలేదు. సో ఫ్యూచర్లో జరుగుతాయి కావచ్చు. నెంబర్ 4 ప్రాచీన భారతీయులు. అగస్త్య మహర్షి, నారద మహర్షి, భృగు మహర్షి, వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్కు యూజ్ అయ్యే జ్యోతిష్యం రాశారు. అందులో కూడా ఫ్యూచర్కు సంబంధించిన ప్రెడిక్షన్స్ ఎన్నో ఉన్నాయి. మనం జ్యోతిష్యం ద్వారా మనం పుట్టిన ఇయర్, డేట్, టైంను బట్టి మనకు ఎలాంటి పేరు పెట్టాలి, మనకు పెళ్లి చూపులు ఎప్పుడు, రాశి ఫలాలు, గ్రహాలు, శుభకార్యాలు, శుభముహూర్తాలు, మన జాతకాలు, వీటన్నిటిని కూడా తెలుసుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడో రాశారు కానీ మనకు ఇప్పుడు యూజ్ అవుతుంది, వచ్చే తరానికి కూడా యూజ్ అవుతూనే ఉంటుంది ఈ జ్యోతిష్యం అనే కాన్సెప్ట్. బట్ బ్రహ్మం గారు, బాబా వంగా, నోస్ట్రడామస్ వీళ్ళు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేశారు. ఇలా జరుగుతుంది అని చెప్పారు కానీ దాన్ని ఎలా ఆపాలి, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పలేదు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది అని చెప్పడంతో పాటు దాన్ని ఎలా ఆపాలి, దానికి ఇక్కడ చెట్టు మందు ఉంటుంది, సో అది వాడితే తగ్గిపోతుంది, రోగాల్ని ఎలా నయం చేయాలి, అది ఎలా నయం అవుతుంది అని చెప్తే ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వైరస్ తీసుకొని ఆ కరోనా వైరస్ వస్తుంది అని చెప్పడంతో పాటు వచ్చిన తర్వాత ఈ మందు ఈ చెట్టుకు దొరుకుతుంది, దాన్ని వాడితే రోగం నయం అవుతుంది అని చెప్పలేదు కదా. చెబితే బాగుండు అని నా ఒపీనియన్.
మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా ఒకసారి కామెంట్ చేయండి, చూస్తా. నెంబర్ 5 ద సిమ్సాన్స్. ఇది ఒక కార్టూన్ షో. ఇది ఎప్పుడు 1989లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే కార్టూన్ షో. ఇప్పటివరకు చూసుకుంటే బ్రహ్మం గారు అండ్ బాబా వంగా, నోస్ట్రడామస్ వీళ్ళు చూసుకుంటే తాళపత్ర గ్రంథాల్లో కావచ్చు, బుక్స్లో కానీ వాళ్ళ ప్రెడిక్షన్స్ అయితే రాశారు. బట్ ఈ కార్టూన్ షో ఎలాంటిదంటే డైరెక్ట్ విజువల్స్ని చూపిస్తుంది. సో ఫ్యూచర్లో ఇలాంటి విజువల్స్ వస్తాయి. సో మనకైతే మంచిగా అర్థమవుతుంది. సో ఈ కార్టూన్ షోలో చూసుకుంటే చాలా ప్రెడిక్షన్స్ అంతా చేసింది. సో అందులో కొన్ని ముఖ్యంగా చూసుకుంటే 2000లో వచ్చిన ఒక ఎపిసోడ్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా కనిపిస్తాడు. అసలు ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్లోనే లేడు. ఇక్కడ ట్రంప్ వేసుకున్న డ్రెస్ అండ్ సిమ్సాన్లో కార్టూన్ బొమ్మ వేసుకున్న డ్రెస్ రెండు ఒకటే. సేమ్ కలర్ టై, వెనుక అమెరికా ఫ్లాగ్ కూడా సేమ్ టు సేమ్. అంతేకాదు మన ట్రంప్ ఎలివేటర్ నుండి కిందికి దిగేటప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఒక వ్యక్తి చేతి నుండి ఒక పేపర్ కిందికి వస్తుంది. సో ఒక బోర్డు లాంటిదైతే సేమ్ ఇది కూడా 2000లోనే సిమ్సన్ కార్టూన్లో అయితే సేమ్ ఇలానే ఉంది. ఒకసారి చూడండి, ఇది రియల్ది, ఇది కార్టూన్ది. సేమే ఉన్నాయి కదా. ఒక పేపర్ అయితే కిందికి ఇలా పడుతుంది. ఇంకా 3 ఐస్ ఫిష్ 1990లో వచ్చిన ఒక ఎపిసోడ్లో చూసుకుంటే సిమ్సన్ ఒక లోకల్ రివర్లో చేపలు పట్టడానికి వెళ్తాడు. అక్కడ అతనికి 3 కళ్ళ చేప అతని గాలానికైతే చిక్కుతుంది. ఆ నది పక్కనే ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది. సో ఆ ఫ్యాక్టరీ వాటర్ అయితే ఈ రివర్లో అయితే కలుస్తాయి. సేమ్ 2011లో అర్జెంటీనా నదిలో 3 కళ్ళ చేప దొరుకుతుంది. ఇక్కడ రివర్ పక్కన ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీలో వేస్టేజ్ అంతా మళ్ళీ ఈ రివర్లోకి వస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశారో. దీని తర్వాత చూసుకుంటే స్మార్ట్ వాచెస్. 1995లో వచ్చిన లీసా వెడ్డింగ్ ఎపిసోడ్లో 2010లో జరిగిన ఫ్యూచర్ని అయితే గెస్ చేసింది. దీంట్లో ఒక వ్యక్తి చేతిలో వాచ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ చేతిని ఇట్లా నోట్ దగ్గరికి చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో 1995లో అలాంటి ఆప్షన్స్ లేవు కదా. వాచెస్ కూడా చాలా ఓల్డ్ వాచెస్ ఉండే. సూపర్ ప్రెడిక్షన్ కదా. ఇదే ఎపిసోడ్లో లీసా తన మదర్తో వీడియో కాల్లో మాట్లాడుతుంది. అప్పట్లో వీడియో కాల్ అనే ఆప్షనే లేదు కదా. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. ఓల్డ్ టీవీలో ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్స్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాం కదా. సో అలా అయితే 1995లోనే చూపించారు మనకు. ఎంత అడ్వాన్స్ ఉన్నారా అబ్బాయి మీరు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఎబోలా వైరస్ గురించి, World War III గురించి, ఇంకా ట్రంప్పై జరిగిన షూటింగ్, క్వీన్ ఎలిజబెత్ డెత్, బేబీ క్రయింగ్ ట్రాన్స్లేటర్. ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకుంటే ఏడుస్తారు. సో వాళ్ళకు పాలు కావాలనో, లేకుంటే బొత్త నొప్పి వస్తుందనో, లేకుంటే బాత్రూమ్ వస్తుందనో ఏడుస్తారు కదా. సో వాళ్ళు ఏడ్చేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. సో ఇది అప్పట్లోనే వాళ్ళు మనకు చూపించారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నాయి, మనకే ఎక్కువ ఉన్నాయి. సో వీటిని కూడా వాళ్ళు చూపించారు. ఆటోమేటెడ్ కార్స్, డ్రైవర్స్ లేకుండా కార్స్ని చూపించారు. రోబోట్స్ ఫ్యూచర్లో మనుషుల్ని బానిసలు చేసుకుంటుంది. ఎందుకంటే చాలా జాబ్స్ వరకు అయితే మనం కోల్పోతాం కదా. ఇప్పటికీ కొన్ని జాబ్స్ అయితే పోతున్నాయి. ఇంకా చాలా ప్రెడిక్షన్ చేసింది. దాదాపు 70% నిజమయ్యాయి. ఇంకా మిగిలినవి ఫ్యూచర్లో జరుగుతాయి కావచ్చు. ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చి ఉండవచ్చు. అదే ఈ కార్టూన్ ఎపిసోడ్ రాస్తారు కదా రైటర్స్. సో వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చారేమో అని అయితే అంటున్నారు. బ్రహ్మం గారు, బాబా వంగ, నోస్ట్రాడామస్ కేవలం బుక్స్ రాశారు. వీళ్ళు ఏకంగా విజువల్తో చూపించారు మనకు. గ్రేట్ కదా. ఇప్పుడు ప్రజెంట్లో చూసుకుంటే చాలామంది మనుషుల ఫ్యూచర్ని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. జాతకాలు చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే సోది చెప్పేవాళ్ళు, గవ్వలతో జాతకం చెప్పేవాళ్ళు, చిలక జోస్యం చెప్పేవాళ్ళు, ఇంకా కొందరు పూజారులు. వీళ్ళు చూసుకుంటే చేతి రేఖలు బట్టి మన జాతకాలు అయితే చెప్తారు. ఇంకా ఒక సినిమా కూడా తీశారు, అదే 100 Years మూవీ, యూ విల్ నెవర్ సీ. ఇంకా గూగుల్, AI, ChatGPT ఇవన్నీ కూడా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలవు. ఫ్యూచర్లో చూసుకుంటే వీడియో కాల్స్ ఇలా ఉంటాయి. సో మనం డైరెక్ట్గా ఫోన్ చేసే వాళ్ళని చూడొచ్చు, మాట్లాడవచ్చు, రోబో సినిమా లాగా. సో ఈ ఫీచర్ కూడా రాబోతుంది. ఇంకా మనుషుల అవసరం లేకుండా అన్ని పనులు రోబోలే చేస్తాయి. మన ప్రపంచానికి చాలా కొత్త వైరస్లు వస్తాయి. కరోనా కంటే భయంకరమైన రోగాలు వస్తాయి. కోట్లాది జనాలు చనిపోతారు, మళ్ళీ కోట్లాది జనాలు పుడతారు. ఎందుకు పుట్టకుండా ఎందుకుంటారు. మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా ఇప్పుడు $1 విలువ చూసుకుంటే 86 రూపాయలు ఉంది. ఫ్యూచర్లో చూసుకుంటే 100 నుండి 500కు, 500 నుండి 1000 రూపాయలకు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. గవర్నమెంట్ చూసుకుంటే ఓట్ల కోసం విచ్చలవిడిగా డబ్బును చెత్త స్కీమ్స్ పెట్టి అయితే ఇస్తుంది. విపరీతంగా అప్పులు అవుతాయి.
అప్పుల ఊబిలో అయితే దేశం కూరుకుపోతుంది. ఇంకా ఇలాంటివి చాలానే జరుగుతాయి. సో ఇవి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వాచ్ అగైన్ ఆల్సో. Bye bye. See you in the next video.